సార్ ఈరోజు మనశంకర వరప్రసాద్ గారు మూవీ రిలీజ్ అయింది. పాజిటివ్ టాక్ వస్తుంది. ఫ్యాన్స్ అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో సినిమా వైజ్గా మాట్లాడుకుంటే కొన్ని ప్లస్లు మైనస్లు ఉంటాయి కాబట్టి ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి ఈ సినిమాలో? ప్లస్లు మైనస్లు. ప్లస్ల విషయాన్ని చూసుకుంటే మనకి సినిమా ఏదైతే టైటిల్ పెట్టారో టైటిల్ దగ్గర నుంచి ప్లస్ అని చెప్పుకోవాలి. టైటిల్ మనశంకర వరప్రసాద్ గారు కూల్ అండ్ ప్లెజెంట్ టైటిల్ అనమాట. ఇది విపరీతమైన ధోరణితో కొన్ని టైటిల్స్ వస్తుంటాయి. సినిమాకను లోపల కంటెంట్కి టైటిల్కి సంబంధం ఉండదు. కొన్ని ఈ సినిమా బాగున్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర కనెక్ట్ అవ్వవు. ఎందుకు కనెక్ట్ అవ్వని లోతుగా వెళ్ళి చూసుకుంటే వాళ్ళు ఇచ్చినటువంటి టైటిల్ జస్టిఫికేషను ఈ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. కలేజా సినిమా ఉంది. కలేజా సినిమా ఎన్నిసార్లు చూసినా బాగుంటుంది. అది శాటిలైట్ టీవీలో ప్లే చేసిన ప్రతిసారి విపరీతమైన రేటింగ్ వస్తుంది. అందరూ రిపీట్ చూస్తుంటారు. చాలామంది అయితే ఫేవరెట్ మూవీగా దాన్ని చెప్తుంటారు. బట్ ఆ సినిమా ఎందుకు థియేటర్లో వర్కౌట్ అవ్వలేదు, ఎందుకు పోయిందంటే నాకు తెలిసింది, నా పర్సనల్ ఒపీనియన్, నాకు తెలిసింది ఏంటంటే కలేజా అని చెప్పేసి ఊరమాస్ టైటిల్ పెట్టారు. థియేటర్లోకి వచ్చిన జనాలు ఊహించింది ఒకటి, థియేటర్లోకి వచ్చి చూసిన తర్వాత ఒకటి ఉంది సినిమా. అప్పటి వరకు కూడా మహేష్ బాబు గారు చేయనటువంటి ఒక ఫన్ రైడ్ క్యారెక్టర్ చేశారు ఆయన. దాంట్లో చాలా ఓపెన్ అయిపోయారు. తను ఓపెన్ అయిపోయి క్యారెక్టర్ చేయడం జరిగింది. ఫన్ చాలా వర్కౌట్ అయింది దాంట్లో. బట్ జనాలంతా ఏమనుకున్నారు, కలేజా అనే టైటిల్ వదిలిన టీజర్ ఏంది, ఫస్ట్ కొడతా ఉంటే దుమ్ములోంచి వచ్చి పడిపోతూ ఉంటారు, ఇది ఊరమాస్ సినిమా అని చెప్పి ప్రిపేర్ అయిపోయి వచ్చారు. అక్కడ రివర్స్లో ఉంది. ఆయన ఫన్ రైడ్ జనరేట్ చేశారు, రివర్స్లో ఉంది. సో అక్కడ కొంత బ్యాలెన్స్ తప్పింది అనేది నా అభిప్రాయం. సో ఈ సినిమా ప్లస్ విషయానికి వచ్చినట్టయితే మనశంకర వరప్రసాద్ గారు అనేది ప్లెజెంట్ టైటిల్, అది ఎత్తుకున్నారు. ప్లస్ ఫస్ట్ నుంచి చెప్తుందంటే మేము ఒక ఫన్ రైడ్ సినిమా చేస్తున్నాము, అది వింటేజ్ చిరంజీవి గారితో ఎలా ఉంటుందో అలా చేస్తున్నాము అని చెప్పి రెఫరెన్స్లు తీసుకొచ్చి, వాళ్ళు ఏదో పూజా కార్యక్రమాలు చేసిన రోజు కొన్ని క్యారెక్టర్లను పెట్టి రెఫరెన్స్లు చేసి తీసుకొచ్చారు. సో అక్కడ ఆడియన్ మైండ్ ప్రిపేర్ చేయడం అనేది ఒక పాజిటివ్ ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. రెండోది, ఈ సినిమాకి విషయానికి వచ్చినట్టయితే ఇద్దరు స్టార్ హీరోలు వెంకటేష్ గారు, చిరంజీవి గారు, ఇద్దరు ఒకసారి స్క్రీన్ పైన కనిపిస్తున్నారు, ఒకే స్క్రీన్ పై కనిపిస్తున్నారంటే చూడాలని ప్రతి ఒక్క ఆడియన్కి ఉంటుంది. సినిమా ఎలా ఉన్నా కానీ సినిమా టాక్తో సంబంధం లేకుండా ఆడియన్ ప్రిపేర్ అయిపోయారు. వెంకటేష్ గారు చిరంజీవి గారు కలిసి సినిమా చేస్తున్నారంట, చూడాలి అనేది ఫిక్స్ అయిపోయారు. అది కాకుండా ఇక్కడ కాంబినేషన్ ఎవరు ఉన్నారు, అనిల్ రావిపూడి. ఫ్యామిలీ ఆడియన్స్కి మినిమం గ్యారంటీ సినిమాలు అందించినటువంటి మినిమం గ్యారంటీ, సక్సెస్ బ్లాక్ బాస్టర్లు, సక్సెస్ కొలమానాలు పక్కన పెడితే మినిమం గ్యారంటీ ఉంటుంది అనేది ఒక బ్రాండ్ అనిల్ గారు కాంబినేషన్లో వస్తున్న సినిమా. ఈ ముగ్గురు బ్లాండ్లు చేసి ఎలాంటి సినిమా చేస్తున్నారు అనేది ఒకటి క్యూరియాసిటీ ఉంది. దానికి తోడు వీళ్ళు అంచనాలు పెంచలేదు. ఒక మాస్ ట్రైలర్ కట్ చేసి చిరంజీవి గారి దగ్గర నుంచి ఒక పంచి డైలాగులు, ఒక 2 ఫైట్లు, ఇది కట్ చేయలేదు ట్రైలర్. ఒక మంచి దాని ఏమంటారు, ఫ్యామిలీకి సంబంధించినటువంటి 2 సన్నివేశాలు, 2 పాటలు, వీటి మీద వెళ్ళారు. ట్రైలర్లో అయితే విపరీతంగా అంచనాలు పెంచలేదు, ఆడియన్ని ప్రిపేర్ చేశారు. మేము ఏదైతే చెప్తున్నామో అదే ఉంటుంది సినిమాలో, మీరు ప్రిపేర్ అయ్యండి అని చెప్పారు. సో ప్లెయిన్ మైండ్తో వెళ్ళిన ఆడియన్ ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అవ్వడానికి ఆస్కారం దొరికిందనమాట. సో ఈ ప్లస్ల కింద చెప్పాలి. ఇంకొక ప్లస్ బీమ్స్, యాడింగ్ బీమ్స్ అనేవాళ్ళకి చిరంజీవి గారికి ఇచ్చే పాటలు ఎలా ఉంటాయి, చిరంజీవి గారి సినిమాకి పెద్ద సినిమా డీల్ చేయగలరా అని చెప్పి మాట్లాడారు. బట్ 100% న్యాయం చేశారు బీమ్స్. పాటలు 4 పాటలు బాగున్నాయి, ప్లస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. అదొక ప్లస్ పాయింట్ కింద మనం చెప్పుకోవచ్చు. చిరంజీవి గారు టైమింగ్ అది ప్లస్. లాస్ట్లో వచ్చినటువంటి వెంకటేష్ గారు ఉన్నారు అనే తాటే ప్లస్. దానికి సరే ఉన్నారు, వచ్చిన తర్వాత ఏమైంది ఏంటి పక్కన పెడితే అవి ప్లస్ల కింద చెప్పుకోవాలన్నమాట. సో ఒక పండగ వాతావరణం, రిలీజ్ డేట్ కూడా ప్లస్ అనమాట. పండగకి రావడం వల్ల ఈ సెలబ్రేటివ్ మూడ్లో ఉన్నారు కాబట్టి సెలబ్రేటివ్ మూడ్లో వెళ్ళే సినిమా అనేది వచ్చింది. చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా చూశారు, నవ్వుకున్నారు, బయటకు వచ్చేసారు. ఇది జరిగింది. ప్లస్ల విషయానికి వచ్చినట్టుగా ఇది జరిగింది. మైనస్ల విషయానికి వచ్చినట్టయితే మనం దాని ఏమంటారు, రంధ్రాన్వేషణ చేస్తే మైనస్ల విషయానికి వస్తే బయట మాట్లాడుతుంది. స్టోరీ లైన్ కొత్తగా లేదు అన్నారు. కొత్తగా లేదంటే రిఫరెన్స్లు చెప్తున్నారు చాలామంది. రిఫరెన్స్లు వస్తాయి,
ఇప్పుడు ఏది వాళ్ళు ఏం పెద్ద బాహుబలి చేస్తారని చెప్పలేదు మనకి ఫస్ట్ నుంచి కూడా. నవ్వుకోవడానికి రండి నవ్విసి పంపిస్తా ఉన్నారు, నవ్వుకోవడానికి వచ్చి మైలేజ్ విషయానికి మనం మాట్లాడుకోవాలి కాబట్టి ఇది మనం గతంలో చూసినటువంటి 2-3 సినిమాలకి పోలెక్క ఉంటుంది. తులసి సినిమా ఒకటి గుర్తు వస్తుంది, విశ్వాసం సినిమా అజిత్ గారిది వచ్చింది కదా, అది ఒకటి గుర్తు వస్తుంది. చిరంజీవి గారి సినిమాల్లో గుర్తొచ్చేది ఏంటంటే జస్ట్ అదే పెళ్లి చేసుకున్న తర్వాత విడిపోయే తర్వాత కలవడానికి ప్యాచ్ అప్ అనేది మృగరాజులో ఒక చిన్న లైన్ ఉంది సిమ్రాన్ గారిది, అదొకటి. సో ఇది పాత రిఫరెన్స్లు గుర్తొస్తాయి, కానీ సీన్లు మొత్తం కూడా కొత్తగా రాసుకున్నారు ఆయన. ప్లస్లో ఇందాక మనం చెప్పడంతో రైటింగ్ టీం ఉంది అనిల్ గారిది, ఆ రైటింగ్ టీం కూడా చాలా ప్లస్ పాయింట్ అనమాట. వాళ్ళు రాసుకున్న సీన్లన్నీ కూడా రొటీన్గా ఉన్నప్పటికీ సీన్లో పంచులు పడ్డాయి, ప్రతి సీన్ని కూడా వదిలేయలేదు, ఎంటర్టైన్ వేలో చెప్పడానికి ట్రై చేశారు. వాళ్ళు చెప్పేది ప్రతిదీ కూడా ఎంటర్టైన్మెంట్ వేలో చెప్పడానికి ట్రై చేశారు అనమాట. సో అవి ప్లస్లకు మాట్లాడుకోవచ్చు. ఈ మైనస్ల విషయానికి వస్తే అక్కడక్కడ రెఫరెన్స్లు తగులుతాయి, పాత సినిమాల రెఫరెన్స్ తగులుతాయి. అది కాకుండా పాత సినిమాలు ఇప్పుడు మనం ఆడుకున్నాం కదా, తులసి అని విశ్వాసం అని, ఒక భార్యాభర్తలు విడిపోవాలంటే పెద్ద కాన్ఫ్లిక్ట్ ఉండాలి, ఏదో పెద్ద గొడవ అయ్యి పెద్ద వివాదం జరిగి విడిపోయారు, జీవితంలో కలుస్తారా లేదా అన్నది అదొకటి. బట్ ఇక్కడ కాన్ఫ్లిక్ట్ కూడా పెద్దగా లేదు, జనాల్ని ఇబ్బంది పెట్టి తెలుసుకోలేదు. జస్టిఫికేషన్ ఈ సినిమాలో పెద్ద కాన్ఫ్లిక్ట్ పెట్టేసి అందుకు విడిపోయారని జస్టిఫై చేయాల్సిన అవసరం కూడా రాలేదు, ఇక్కడ లైటర్ వేలో తీసుకెళ్లారు దాన్ని. సో ఏది కూడా ఇన్డెప్త్ వెళ్ళలేదు, లైటర్ వేలో తీసుకెళ్లారు కాబట్టి సినిమా కూడా ఈ రోజుల్లో సినిమా అంటే ఇట్టు అనే పదం ఎందుకు వస్తుంది, కామన్ ఆడియన్ని థియేటర్లకు వెళ్ళిన వాళ్ళని ఎవరిని కూడా విసిగించకుండా బయటకు పంపిస్తే చాలు, ఇబ్బంది పెట్టకుండా బయటకు పంపిస్తే చాలు, చూసామా ఎంజాయ్ చేసామా వచ్చామా, అది వర్కౌట్ చేశారు. సో అనిల్ గారు బ్లెండ్ చేసినటువంటి బ్లెండ్ ఏదైతే టైం కరెక్ట్గా సంక్రాంతికి రావాలనుకున్నారో ఆ సంక్రాంతికి వచ్చారు, ఆయన పాస్ చేసుకొని వెళ్ళిపోయారు. ఓకే, అంటే లాజికల్ వెతికే వాళ్ళకి సినిమా కనెక్ట్ అవుతుందా సార్? లాజిక్లు వెతకడానికి ఏముందని, లాజిక్లు ఏమున్నాయి, ఓవర్ యాక్షన్ ఫైట్లు ఉన్నాయా లేవు, మిగతా డ్రామా ఉందా ఏం లేదు. వాళ్ళు తీసుకున్న లైన్ సింపుల్, విడిపోయిన వైఫ్ అండ్ హస్బెండ్ ప్యాచప్ ట్రై చేస్తుంటారు. మధ్యలో వెంకటేష్ గారు, అది మనం రివీల్ చేస్తే బాగోదు, వెంకటేష్ గారు వస్తారు, ఆయన ఒక 15 నుంచి 20 నిమిషాలు ఉంటారు. కానీ ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే పాటలు చాలా బాగున్నాయి, చిరంజీవి గారి స్క్రీన్ అపియరెన్స్ బాగుంది. ఇప్పటికీ ఆయన చేస్తుంటే గ్రేస్ పాటలు చేస్తుంటే ఆయన డాన్స్ చేస్తుంటే అలా చూస్తున్నారు జనాలు. సో అవి ప్లస్లు అనమాట, ఇవన్నీ కూడా ప్లస్లు. ఇంకొన్ని సర్ప్రైజులు ఉన్నాయి. బుల్రాజ్ క్యారెక్టర్ అంటే వీడియోలు తీసి పెట్టేస్తున్నారు, బుల్రాజ్ క్యారెక్టర్ ఉంది, మనం సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో బుల్రాజ్ అనే క్యారెక్టర్ ఉంది కదా, ఆ కుర్రోడు క్యారెక్టర్ ఉంది. ఇంకొన్ని చిరంజీవి గారితో పాటు కొంతమంది ఉంటారు, వాళ్ళ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో త్రో అవుట్ చిరంజీవి గారి డ్రైవ్ అయితే ఉంది, త్రో అవుట్ చిరంజీవి గారి డ్రైవ్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే నయనతార గారి హీరోయిన్ కాబట్టి ఆ విశ్వాసం గుర్తొస్తుంది. విశ్వాసం అని అజిత్ గారి సినిమా ఉంది కదా, అది గుర్తొస్తుంది. అది తులసిలో కూడా ఆవిడే. ఆ 2 రిఫరెన్స్లు గుర్తురావడానికి కారణం హీరోయిన్ నయనతార గారు. తన క్యారెక్టర్ పరిధిలో తను బాగానే చేశారు. మిగతా వాళ్ళని కూడా కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళు కూడా ప్రామిసింగ్గా వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్లు ఏదైనాయో వాళ్ళ పరిధిలో వాళ్ళు చేశారు. అయితే ఇక్కడ సంక్రాంతికి వస్తున్నాం, రిలీజ్ కొబ్బరికాయ కొట్టిన రోజే వాళ్ళు రిలీజ్ డేట్ వేస్తారు, సంక్రాంతికి రావాలి ఎట్టి పరిస్థితులు అని చెప్పేసి. మధ్యలో ఒక 2 నెలలు వేస్ట్ అయిపోయింది స్ట్రైకుల వల్ల. అయినా కానీ ఆ ప్రెజర్ తట్టుకొని సినిమాని డీల్ చేయగలిగారు. అది కాకుండా ఒక మెగాస్టార్ని వెంకటేష్ గారిని, అంటే వెంకటేష్ గారితో ఆల్రెడీ వర్క్ చేశారు కాబట్టి 3 సినిమాలు బాండింగ్ ఉంది. మెగాస్టార్ గారిని డీల్ చేయటం, ఆయన కన్విన్స్ చేయటం అన్నీ చేసి సినిమాని బాక్స్ ఆఫీస్ దగ్గర కామన్ ఆడియన్స్ దగ్గర పాస్ మార్కులు వేయించుకోవడం అనేది గొప్ప విషయం. అనిల్ గారిని ఆ విషయంలో అప్రిషియేట్ చేయొచ్చు. ఒక దాని ఏమంటారు, ఓ పెద్ద హిస్టరీ క్రియేట్ చేసే సినిమా చేశారు అది ఇదని మనం చెప్పలేం, కానీ విసిగించలే జనాన్ని. వాళ్ళు ఏదైతే టార్గెట్ చేశారో అది ఫుల్ఫిల్ చేసుకొని వెళ్ళిపోయారు. అదైతే ప్రస్తుతానికి ఉంది. కాకపోతే సినిమాకి ఏ రేంజ్కి వెళ్తుంది ఏంటి, సంక్రాంతికి వస్తున్న కలెక్షన్స్ బీట్ చేస్తా లేదని కంపేర్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రతి ఒక్కళ్ళు 2 స్టార్స్ని చూడాలి అనుకుంటున్నారు. సో పాజిటివ్ టాకే ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వెళ్ళడానికి అయితే ప్రిపేర్ అవుతారు. అది 1 రోజు జరిగిద్దా, 2 రోజులు జరిగిద్దా, 3 రోజులు జరిగిద్దా, లేకపోతే లాంగ్ రన్ ఉంటుందా సినిమా అని పక్కన పెడితే ప్రతి ఒక్కళ్ళు చూడడానికి ట్రై చేస్తున్నారు. కాబట్టి ఈ ఎండ్ కలెక్షన్స్ ఎంత వస్తాయి ఏంటని మనం చూడాలి. 303 కోట్లు సంక్రాంతికి వస్తున్న సినిమాకి వేసారు వాళ్ళు. 303 కోట్లు దాటితే సంక్రాంతికి వస్తున్నాం సినిమా కంటే కూడా పెద్ద హిట్ కింద మనం క్యాల్కులేట్ చేసేయాలి. ఈ రోజుల్లో కొలమానం కలెక్షన్సే.
ఒకప్పుడు అంటే 100 డేస్ 50 డేస్ 175 డేస్ ఇలా డేస్లో ఉండేది నెంబర్ ఆఫ్ థియేటర్స్. ఇప్పుడు సక్సెస్ని కొలిసేది ఓన్లీ కలెక్షన్స్ విషయంలో కొలుస్తున్నారు కాబట్టి అది మనం లాంగ్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తే ఈ సినిమా సక్సెస్ ఆ రేంజ్లో ఉందని మనం చెప్పాలి. ఎస్.